ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. హౌ ఆర్ యూ? ఫైనా? ఓకే, ఐఎమ్ ఆల్సో ఫైన్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డివిజన్ ప్రాసెస్ అనమాట. ఏం నేర్చుకోబోతున్నాం మనము? డివిజన్ ప్రాసెస్, భాగహారం నేర్చుకోబోతున్నాం, భాగహార పద్ధతి. ఇందులో మనం నేర్చుకోపోయేటువంటి భాగహార పద్ధతి ఏంటంటే, ఒక నంబర్లో నుంచి ఒక నంబర్ని రిపీటెడ్గా మళ్ళీ తీసేస్తే అలా ఎలా భాగహారం నేర్చుకుంటాము. ఒకే నంబర్ని మళ్ళా తీసివేయడం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ప్రాసెస్ ద్వారా భాగహారం అనేది ఎలా చేస్తామో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మీకు నేను 30 స్టోన్స్ ఇచ్చాను. ఎన్ని ఇచ్చాను? 30 స్టోన్స్ ఇచ్చాను. మరి 30 ఉన్నాయా మీ దగ్గర? లెక్కేస్తారా? లెక్కేయండి, 30 లెక్కేయండి. 30. ఓకే, టోటల్ ఎన్ని స్టోన్స్ వచ్చినాయి? 30 స్టోన్స్ వచ్చినాయి. అయితే మనం ఇందులో ఏం చేద్దామంటే, ఈ 30 స్టోన్స్ని 5 ఒక్కొక్కసారి 5 స్టోన్స్ని లెస్ చేస్తూ వద్దాం. సమాన భాగాలలో 5 స్టోన్స్ని లెస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, అవుట్ ఆఫ్ 30 ఒక 5 స్టోన్స్ని పక్కన పెడదాం. లెక్క పెట్టండి. 5 పక్కన పెట్టేసాయి. ఇప్పుడు నువ్వు కౌంట్ చేయరా సాకేత్, కౌంట్ చేయమ్మా. 1 2 3 4 5 మొత్తం కౌంట్ చేయి. 6 7 25. అంటే అవుట్ ఆఫ్ 30 ఒకసారి మనం 5 లెస్ చేసాము. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము? 25 నుంచి ఇంకొక 5 లెస్ చేయాలి. 5 కౌంట్ చేసి లెస్ చేయండి. 5 లెస్ చేయండి. 5 ఎన్ని లెస్ చేసావు? 5 లెస్ చేసావు. మరి రిమైనింగ్ కౌంట్ చేయం మనం ఇప్పుడు. అఖిల, రిమైనింగ్ ఏమైనా కౌంట్ చేయి. 20. ఎన్ని మిగిలినాయి ఇప్పుడు మన దగ్గర? 20 ఉన్నాయి. ఈ 20లో మనం ఇప్పుడు మళ్ళీ ఎన్ని లెస్ చేయాలి? 5 లెస్ చేయాలి. సోనియా, నువ్వు లెస్ చేయమ్మా. 5 లెస్ చేసావు. 5 లెస్ చేసిన తర్వాత చింటూ, నువ్వు రిమైనింగ్ లెక్కైనా ఎన్ని ఉన్నాయి మొత్తం లెక్క? 15 మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు అఖిల, నువ్వేం చేస్తావంటే, నీ దగ్గర 15 స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ 15లో ఇప్పుడు ఎన్ని లెస్ చేస్తావు నువ్వు? 5. ఒకసారికి 5 లెస్ చేస్తున్నాం కదా, 5 తీసేయి. ఓకే, 5 లెస్ చేసిన తర్వాత ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమ్మా. 10 కౌంట్ చేసావు కదా. ఈ 10 ఇప్పుడు నువ్వు సోనియాకి ఇచ్చేసాయి. సోనియా, అందులో ఎన్ని లెస్ చేయాలి నువ్వు ఇప్పుడు? 5 లెస్ చేయి. 5 లెస్ చేసావు కదా, ఆ లెస్ చేసి ఇంకో పక్కన పెట్టేసాయి. ఇప్పుడు రిమైనింగ్ ఎన్నో కౌంట్ చేయరా సింటూ. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 పక్కన కుప్ప పెట్టేసాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని కుప్పలు అయినాయి చూడండి మొత్తం. 5 6 కదా, మరి 5 అన్నావు. రైట్. అంటే మనము టోటల్ 30 స్టోన్స్ని ఒక్కొక్క పార్ట్లో 5 ఉండేలాగా సమాన భాగాల్లో లెస్ చేసుకుంటూ వస్తే ఎన్ని భాగాలైనాయి? 6 భాగాలైనాయి. ఎన్ని భాగాలైనాయి? 6 భాగాలైనాయి. అలా మనము 30ని 5 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో 6 వస్తాయన్నమాట. ఇలా మనము మల్టిపుల్ సబ్ట్రాక్షన్ ప్రాసెస్లో మనం డివిజన్ ప్రాసెస్ని నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.